కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఈ సందర్భం మనకు తెలుసు. పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ కొరింథీ విశ్వాసుల్లో ఉన్న ఆ గొడవల్ని, ఆ యొక్క ఇబ్బందుల నుండి వారిని మరలా హెచ్చరించడానికి రాస్తున్న పత్రిక. అయితే ఈ 12వ అధ్యాయంలో ఆత్మవరాలను గురించి, పరిశుద్ధాత్మ కార్యాలను గురించి పౌలు గారు ప్రత్యేకంగా వారికి ఉన్న అనుమానాన్ని నివృత్తి చేయడానికి, వారిలో ఉన్న కొన్ని కలహాలను తీర్చడానికి, వారిలో ఉన్న బలహీనతలను సరిచేయడానికి రాస్తున్న అధ్యాయం. అయితే ఈ అధ్యాయంలో ఒకసారి సందర్భాన్ని పక్కన పెడితే ఒక వచనం అయితే డైరెక్ట్గా మాట్లాడుతుంది. ఏమని? ఆత్మవరాలు చాలా ఉన్నాయి. అయితే ఈ ఆత్మవరాలు ఎవరైతే ఆత్మ సంబంధులు ఉంటారో వారికి దేవుడు పంచి ఇచ్చే వరాలు. ఈ భాష అర్థం కాకపోతే ఒక విషయం చెప్తాను. దేవుడు లోకంలో నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు, అవును కదా? యోగ్యత లేనప్పుడు, దేవునికి ఏమాత్రం పనికి రానప్పుడు దేవుడు తన కృపచేత దేవుని రాజ్యంలోనికి మనల్ని వారసులుగా పిలిచాడు. పిలిచిన తర్వాత, మనం రక్షింపబడిన తర్వాత దేవుడు అందరికీ కొన్ని ధన్యతలు ఇస్తాడు, అందరికీ కొన్ని వరాలు ఇస్తాడు, కొంత భాగ్యం ఇస్తాడు. ఎవరెవరికి దేవుడు వరాలను ఇస్తాడు? ఎవరికి ఇస్తాడు? ఈ వచనాన్ని బట్టి చెప్పండి, 7వ వచనాన్ని బట్టి. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి దేవుడు స్పష్టంగా ఈ కొరింథీ పత్రికలో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఏమని? నా ఇష్టము చొప్పున అందరికీ ఆత్మవరాన్ని ఇస్తా. అందరికీ. ఆత్మవరాలు అంటే ఏంటి? బోధించడం మాత్రమే కాదు. ఆత్మవరాల్లో ఈ లిస్ట్ కానీ, రోమా పత్రికల్లో కానీ, మిగిలిన పత్రికల్లో కానీ చాలా వరాలు ఉన్నాయి. అందులో ప్రేమించడము, ప్రార్థించడం, పంచిపెట్టడం, విశ్వాసాన్ని హెచ్చరించడం, జ్ఞానవాక్కులు చెప్పడం, బోధించడం, ఇంకా చాలా వరాలు, స్వస్థత వరాలు కావచ్చు, భాష లేదా భాషలకు అర్థం చెప్పే వరం కావచ్చు, ఏవైనా పరిశుద్ధాత్ముడు అందరికీ పంచి ఇస్తాడట. నాకు అనిపిస్తుంది, అంటే రక్షింపబడిన ప్రతి విశ్వాసిని ప్రభువు ఏదో ఒక వరంతో హెచ్చిస్తాడా? హెచ్చిస్తాడు. ఏదో ఒక టాలెంట్ లేదా ఏదో ఒక ధన్యత, ఏదో ఒక తలంతుని దేవుడు ఇస్తాడా అంటే ఇస్తాడు అందరికీ. కానీ గ్రహించలేని స్థితిలో ఉన్నా, లేదా దేవుడు నాకు వరాన్ని ఇచ్చాడని గ్రహించిన తర్వాత కూడా దాన్ని కాపాడుకోవడం, ఉపయోగించడం చేత కాకపోతే ఎలాంటి దుస్థితిలోనికి వెళ్ళిపోతామో ఈరోజు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని ఏదో ఒక స్థితిలో హెచ్చిస్తాడు, ఏదో ఒక సెక్టర్లో. రక్షింపబడిన విశ్వాసిని కావచ్చు, లేదా మారు మనసు పొందిన దేవుని రాజ్యంలోనికి చేర్చబడిన క్రైస్తవుని కావచ్చు, దేవుడు ఏదో ఒక విధంగా హెచ్చిస్తాడు. ఆయన ఆ హెచ్చించిన స్థితిని కాపాడుకోవడం చేత కాకపోతే, లేదా రక్షణ పొందుకున్న ఈ రక్షణని కొనసాగించడం చేత కాకపోతే, మారు మనసు పొందిన మనం ఆ మనసుతో పరిపూర్ణత వైపు అడుగులు వేయడం చేత కాకపోతే ఎలాంటి స్థితిలోనికి దిగజారిపోతామో ఈరోజు ఈ గ్రంథంలో నుండి దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడతాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు దేవుడిచ్చిన ధన్యతని కాపాడుకోలేని స్థితిలో ఈరోజు క్రైస్తవ విశ్వాసులు ఉన్నారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, దేవుడిచ్చిన ఆత్మవరాన్ని కూడా గుర్తించలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు. ఒక మాట అడుగుతాను, ఏమనుకోకండి. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన వరం ఏంటి అని అడిగితే డైరెక్ట్గా దేవుడు నాకు ఈ వరాన్ని ఇచ్చాడని తడుముకోకుండా చెప్పగలిగిన, దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ వరాన్ని గుర్తించిన క్రైస్తవులు సంఘాల్లో ఉన్నారంటే చాలా కొద్ది మంది. దేవుడు చాలా మందికి చాలా వరాలు ఇస్తాడు. ఒకరికి 1 ఇవ్వచ్చు, ఒకరికి 4 ఇవ్వచ్చు, ఒకరికి 3 ఇవ్వచ్చు, ఒకరికి 10 ఇవ్వచ్చు. కానీ ఏమీ ఇవ్వకుండా అయితే ఉండడు, ఏదో ఒక స్థితిలో హెచ్చిస్తాడు. ఎగ్జాంపుల్, ఇప్పుడు అన్న ఉన్నాడు,
అన్నకి బోధించే వరాన్ని ఇచ్చాడు, నాకు బోధించే వరాన్ని ఇచ్చాడు, లేదా జేమ్స్ అన్నకు బోధించే వరాన్ని ఇచ్చాడు, సుధాకర్ అన్నకి సంఘాన్ని లీడ్ చేసే వరాన్ని ఇచ్చాడు, మిగిలిన వ్యక్తికి ఎదుటి వారి కొరకు ప్రార్థన చేసే వరాన్ని ఇచ్చాడు, కొంతమందికి ప్రేమను పంచి హృదయపూర్వకంగా అందరినీ పక్షపాతం లేకుండా ఒకేలా ప్రేమించే వరాన్ని ఇచ్చుంటాడు, కొంతమందికి పంచిపెట్టే వరాన్ని ఇచ్చుంటాడు, కొంతమందికి దాతృత్వం కలిగిన వరాన్ని ఇచ్చుంటాడు, కొంతమందికి సంఘ బాధ్యతలను ఎత్తుకునే వరాన్ని ఇచ్చుంటాడు, కొంతమందికి పడిపోతున్న యవనస్తుల్ని హెచ్చరించే వరాన్ని ఇచ్చుండొచ్చు, కొంతమందికి ఏదో ఒకటి శక్తివంచన లేకుండా పనిచేసే వరాన్ని ఇచ్చుండొచ్చు. ఏదో ఒక వరాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అని వచనం చెబుతుంది. అంటే ఏదో ఒక సెక్టార్లో ఒక వ్యక్తిని దేవుడు హెచ్చించాలని చూస్తాడు. ఆ హెచ్చించిన ఆ యొక్క స్థితిని మనం కాపాడుకోవడం నేర్చుకోకపోతే, లేదా ఇచ్చిన ధన్యతను ఎలా ఉపయోగించాలి, ఎలా డెవలప్ చేయాలి, ఆ వరాన్ని ఎలా ఉపయోగించాలన్నది నీకు అర్థం కాలేదనుకో, ఎలాంటి దుస్థితిలోనికి వెళ్ళిపోతావు. బైబిల్లో ఒక ప్రదేశాన్ని గురించి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ దేవుడు మనకు వ్రాయించాడు. ఒకసారి టూకీగా హిస్టరీని మనం టచ్ చేద్దాం. దేవుడు మనిషి పాపం చేసినా, మనిషి దేవునికి దూరంగా పరిగెడుతున్నా దేవుడు ఎక్కడ మనిషిని వదిలిపెట్టలేదు, అవును కదా. దేవుడికి వెన్నే చూపించినా దేవుడు ఎక్కడ మనిషిని వదిలిపెట్టలేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆదాము నుండి ప్రకటన గ్రంథం వరకు మనకి ఇదే లైన్ కనబడుద్ది. ఆదాము తప్పు చేసిన ఆదామును వెతుక్కుంటూ దేవుడే వచ్చాడు. కయ్యేను నరహత్య చేసిన కయ్యేను వెనువెంటే కయ్యేనుతో మాట్లాడడానికి దేవుడే వచ్చాడు. నోవాహు తరంలో జనులందరూ చెడిపోయినా మరలా ప్రజల్ని నోవాహు ద్వారా మరలా సృష్టిని కొనసాగించడానికి దేవుడే నోవాహు దగ్గరకు వచ్చాడు, ఆ ప్రజలతో మాట్లాడించాడు. ఇలా మాట్లాడుకుంటూ పోతుంటే ఇశ్రాయేలీలు ఎన్ని మార్లు దేవుని మీద సనిగిన, ఎన్ని మార్లు శత్రుత్వాన్ని వైరాన్ని పెంచుకున్నా దేవుడే వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించడం కానీ, రాజులను పుట్టించడం కానీ, బలులు జరిగించడం కానీ, మందసాన్ని వారి మధ్యకి రప్పించడం కానీ, ఈ లైన్ అంతా మనకు అర్థమయ్యేది ఏంటంటే, బైబిల్లో దేవునికి వ్యతిరేకమైన క్రియలు మానవుడు చేసినా దేవుడు ఆ టైంలో కోపపడిన ప్రేమామయుడైన ప్రభు వారి వెంటే పరిగెట్టుకుని వచ్చి వారికి ఏదో ఒక వెసులుబాటు మార్గాన్ని చూపించేవాడు. అయితే ఇలా వస్తూ పోతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీల చరిత్ర మనకు తెలుసు. ఏమైంది? ఐగుప్తు బానిసర్కంలో ఉన్న ఇశ్రాయేలీల్ని మోసే నాయకత్వం ద్వారా విడిపించి కనాను భూభాగానికి తీసుకువెళ్తున్నాడు, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి. ఇలా తీసుకెళ్తున్న ప్రయాణంలో ఎన్నో మార్లు ఇశ్రాయేలీలు దేవుని మీద సనుక్కున్నారు, మోసే అహరోనుల మీద తిరగబడ్డారు, దేవుని మీదే శత్రుత్వాన్ని లేదా అజెండాని ఎగరేసి నువ్వు మాకు అవసరం లేదన్నట్టుగా వారి క్రియలను చూపించారు. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో ఆ క్రియలు చేస్తూ విగ్రహారాధన చేశారు, అన్యుల్ని వివాహం చేసుకున్నారు, దుష్టులతో సహవాసంలోనికి వెళ్ళారు. బ్రతుకుల్లో దేవుడు అనుకున్న విలువలు ఏమీ లేకుండా దేవునితో వైరాన్ని పెంచుకుంటే, ఇలా వెళ్ళిపోతున్నప్పుడు కూడా మోసేని పంపించాడు, యెహోషువని పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు, కనాను భూభాగానికి చేర్చాడు. ఇప్పుడు ఇలా చేర్చిన తర్వాత ఇప్పుడు కనాను భూభాగంలో స్థిరపడ్డారు ఎవరు? ఇశ్రాయేలీలు. చుట్టూ ఉన్న కనానీయుల్ని, యెబూసీయుల్ని, ఫిలిస్తీయుల్ని, అన్ని జాతీయుల్ని అందరినీ ఓడించిన తర్వాత ఇప్పుడు దేవుడు వాగ్దానం చేసిన భూభాగంలో ఈ ఇశ్రాయేలీలందరూ స్థిర నివాసాలకి అడుగులు వేస్తున్న తొలి శతాబ్దం అది. ఈ టైంలో ఇప్పుడు ఇశ్రాయేలీలు భూభాగాలు పంచాలి. ఎక్కడి నుండి పంపకం జరిగింది? ఎగ్జాంపుల్ చెప్పండి, క్షమించండి, చిన్న క్వశ్చన్ చెప్పండి, చిన్న జీకే బైబిల్లోంచే. ఇశ్రాయేలీల యొక్క భూభాగాలు ఎక్కడి నుండి యెహోషువ గారు పంచి ఇచ్చారు? చెప్పండి, గిఫ్ట్ ఇస్తాను. ఏదో చెప్పండి, అలా సైలెంట్గా ఉండకండి. పోనీ ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. అదే భూభాగం నుండి ఇశ్రాయేలీలు భూభాగాలన్నీ పంచి ఇచ్చాడు యెహోషువ. అంతేకాదు, ఏ భూభాగంలో అయితే ఈ భూభాగాల్ని పంచడానికి ఆసరా చేసుకున్నారో అదే ప్రాంతంలో మొట్టమొదటిగా దేవుని యొక్క గుడారాన్ని, మందసాన్ని అక్కడే ప్రతిష్ఠించారు. ఏంటి చెప్పండి, గుర్తు రావట్లేదా? సరే, గిఫ్ట్ క్యాన్సిల్, కానీ ఇంకా హింట్ ఇస్తాను, చెప్పండి. అక్కడే దేవుని మనసు ఉండేది, అక్కడే దేవుని గుడారం ఉండేది. అయితే ప్రతి ఏడాది ఆ ప్రాంతంలో పండగ జరిగేది. అందరు చుట్టుపక్కల ఉన్న ఈ 12 గోత్రాల మంది ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుని అక్కడ పస్కాను జరిగించేవారు, అక్కడ మొక్కుబళ్ళు జరిగించేవారు,
అన్ని విధాల ప్రతి పండుగ జరిగేది. ఏటేటా ఇశ్రాయేలీయులు యూదులు అందరూ వచ్చి అక్కడ పండుగలు చేసేవారు. ఏ ప్రాంతం అది? కరెక్ట్గా చెప్పండి. యెరూషలేము భూభాగానికి మందసం రాకముందు మొట్టమొదటిగా అక్కడే ప్రతిష్ఠింపబడింది, అక్కడే గుడారం ఉండేది. ఆ ప్రాంతం లేదా ఆ ప్రాంతానికి ఉన్న పేరుకి అర్థం ఏంటంటే ప్రశాంతతకి లేదా నెమ్మదికి, శాంతికి లేదా శాంతియుతమైనది, ప్రశాంతత కలిగిన ప్రదేశం, నెమ్మది కలిగిన, విశ్రాంతి పొందదగిన ప్రదేశం అనే ఆ పేరుకి అర్థం ఏంటి చెప్పండి? ఆ ప్రాంతం అది చెప్తే ముందుకెళ్ళిపోతాం, త్వరగా ముగించేస్తాను ఈరోజు. చెప్పరా? చెప్పకపోతే లేట్ అవుతుంది, మీ ఇష్టం. 1 గంట అయింది. చెప్పండి అబ్బా. ఆల్రెడీ చెప్పిన లేసిన నేను కొత్త ఏం చెప్పట్లేదు మీకు. ఆల్రెడీ ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం చెప్పింది ఇప్పుడు చెప్తున్నాం మీకు. సరే, ఇంకా గుర్తు రాకపోతే ఇప్పుడు చెప్తారు. ఆ ప్రాంతానికి ఒకరోజు పిల్లలు లేని ఒక తల్లి ప్రతి ఏడాది వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేది. ఆ తల్లి ఎవరు? హన్న. ఆ ప్రాంతం ఏంటి చెప్పండి ఇప్పుడు కూడా చెప్పరా? చెప్పండి అబ్బా. హన్న ప్రతి ఏడాది వెళ్ళేది. హన్న, పెనిన్న, ఎల్కాన వీళ్ళందరూ వెళ్ళేవారు కదా. సుస్ కాదు, అదే సిలోహు. విన్నారా పేరు? నేను ఇప్పుడే వింటున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడే వింటున్నాను. సిలోహు ప్రాంతం మీకు తెలుసు కానీ చెబితే ఏమనుకుంటారన్నా. సరే, ఏది ఏమైనా సిలోహు ప్రాంతం మనకు తెలుసు కదా. ఒక్కసారి చిన్న హిస్టరీ మీరు వినండి. సిలోహు ప్రాంతంలోనే మొట్టమొదటిగా గుడారం వేయబడింది. సిలోహు ప్రాంతంలోనే మొట్టమొదటిగా మందసం పెట్టబడింది. ఎప్పుడు? కనానీయుల్ని, పెరిజ్జీల్ని, ఎబీసీల్ని వీళ్ళందరినీ ఇశ్రాయేలీలు అందరూ ఓడించిన తర్వాత ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించారు మందసాన్ని, గుడారాన్ని పెట్టి. దేవుని యొక్క తేజస్సుకి, సన్నిధికి సూచనగా ఉన్న మందసాన్ని అక్కడే పెట్టారు సిలోహు ప్రాంతంలో. ఇక్కడ ప్రతి ఏడాది పండగ జరిగేది. యెరూషలేము కన్నా ముందు ఘనత వచ్చినది సిలోహు ప్రాంతానికి. ఇక్కడే జరిగే పండగలు జరిగాయి. ఇక్కడే భూభాగాలన్నీ యెహోషువ గారు పనిచేస్తారే ఈ ప్రాంతంలోనే. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం చదవని మీకు అర్థమవుద్ది. ఈ సిలోహు ప్రాంతానికి దేవుడు ఎంత ఘనత ఇచ్చాడనంటే చుట్టూ ఉన్న 12 గోత్రాల మంది ప్రతి ఏడాది తూచే తప్పకుండా అక్కడికి రావాలి. ఎక్కడికి? సిలోహు ప్రాంతానికి. ఇక్కడ నుండే భూభాగాలు పంచిపెట్టాయి. ఆ రోజు సిలోహుకి వెళ్ళడం అంటే ఇంకా రెస్ట్ ఏరియా. రెస్ట్ అంటే మీరు ఏదో పడుకోవచ్చు, తిరగవచ్చు, అది కాదు. అక్కడికి వెళితే ఒక తెలియని ఒక నెమ్మది, అక్కడికి వెళితే తెలియని ఒక శాంతి. అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంటుంది. మనకు నచ్చిన కొన్ని ప్రాంతాలు ఉంటాయి ప్రకృతిని చూస్తున్నప్పుడు. కొంతమందికి సముద్రం నచ్చుద్ది, కొంతమందికి నదులు ఒడ్డున కూర్చోవడం నచ్చుద్ది, మరి కొంతమందికి అడవుల్లోకి పోవడం నచ్చుద్ది, మరి కొంతమంది పార్కుల చుట్టూ తిరగడం నచ్చుద్ది, మరి కొంతమందికి దరిద్రం, కొన్ని ఏవో నచ్చుతాయి. సరే, ఇప్పుడు ఏది ఏమైనా కొన్ని ప్రాంతాలకు వెళ్ళేసరికి మనకు తెలియని ఒక నెమ్మది, ఒక పీస్ఫుల్గా మనం ఫీల్ అవుతుంటాం. అవునా? కొంతమందికి ఏ ఫీలింగ్స్ ఉండవు, ఏముండవు. ఇంట్లోనే రాత్రి అయితే బయటికి వెళ్ళకూడదు, 6 దాటితే బయటికి వెళ్ళకూడదు, 7 దాటితే బయటికి వెళ్ళకూడదు, త్వరగా వెళ్ళి వచ్చేది. వాళ్ళకి ఇంకే ఫీలింగ్స్ ఉండవు. ఇంకా వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నవాడు ఏం చేస్తాడు? ఎక్కడొకక్కడ మనసు బాగాలేనప్పుడు కానీ ఎక్కడొకక్కడ కూర్చోవాలని చూస్తాడు. కొంతమందికి ఏం ఉండవు. ఎప్పుడు చూసినా 24 గంటలు ఇంటి ఉంటే చాలు, పక్కన ఉంటే చాలు. సరే, అది పక్కన పెడితే ఈ సిలోహు ప్రాంతానికి ఎవరు వెళ్ళినా వాళ్ళకి ఒక మంచి పీస్ఫుల్గా అనిపించేది, చాలా నెమ్మదిగా అనిపించేది, చాలా ప్రశాంతంగా అనిపించేది. ఈ ప్రశాంతత కారణం ఏంటి? దేవుని యొక్క మహిమ అక్కడ ఉండేది. దేవుని యొక్క సన్నిధికి నిలువెత్తు రూపం మందసం అక్కడ ఉండేది. దేవుని యొక్క ప్రజెన్స్, దేవుని యొక్క తేజస్సు అక్కడ ఉండేది. అంటే నాకు అనిపిస్తుంటుంది, దేవుని యొక్క మహిమ, ఆయన తేజస్సు, ఆయన ప్రత్యక్షత, ఆయన సన్నిధి ఎక్కడుంటే అక్కడ నెమ్మది ఉంటుంది. అంటే ఎందుకు ఉండదు? మీకు ఎక్కడికి పోయినా నెమ్మది దొరకకపోవచ్చేమో కానీ ప్రకృతిలో దేవుని సన్నిధికి పోయి మీరు బాధల్లో ఉన్నప్పుడు అలా దేవునితో మాట్లాడుతూ ఉండండి. ఎక్కడ లేని ఆనందం దేవుని సన్నిధిలో దొరుకుద్ది. ఎక్కడ లేని సంతోషం దేవుని వాక్యం వినబడుతున్న ప్రాంతంలో దొరుకుద్ది. అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు లేకపోవచ్చు, ఏసీలు లేకపోవచ్చు, కానీ అక్కడ దేవుని యొక్క ప్రజెన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ మనశ్శాంతి దొరుకుద్ది. ఆ సిలోహు ప్రాంతానికి దేవుడు ఎంత ఘనత ఇచ్చాడంటే చుట్టూ ఉన్న ప్రతి రాజ్యము సిలోహు యొక్క ఘనత కొరకు మాట్లాడుకోవాలి. ఆ రోజుల్లో ప్రతి నోట సిలోహు సిలోహు సిలోహు, శాంతి, నెమ్మది, ప్రశాంతత, విశ్రాంతి దొరికే స్థానం సిలోహుకు పోవాలి. అక్కడికి వెళితే అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ దేవుని యొక్క ప్రజెన్స్ ఉంది, దేవుని యొక్క మహిమ అక్కడ ఉంది. దేవుడు నాతో మాట్లాడతాడనే
ఒక నమ్మకం ఆ రోజు ఇశ్రాయేలీయులకు ఉండేది. ప్రతి ఏడాది వెళ్ళేవారు, వచ్చేవారు, పండగలు జరిగేవి, బలులు ఇచ్చేవారు, మొక్కుబళ్ళు చెల్లించేవారు, దేవునితో గడిపేవారు, వచ్చేసేవారు. అందుకే నిజానికి దేవుని సన్నిధిలో దొరికిన ఆనందం మరి ఎక్కడ దొరకదండి. కానీ మనకు అనిపిస్తుంటుంది 3 గంటలు మనం దేవుని సన్నిధిలో గడపలేం. 3 ఎందుకంటే మన చచ్చి 3 గంటలే కదా, 11 గంటల నుంచి 2 గంటల వరకు. అప్పుడప్పుడు ఒక అరగంట లేట్ అవుతుందండి. 3 గంటలు దేవుని సన్నిధిలో గడపలేం. కానీ కీర్తనకారుడు ఏమంటాడో తెలుసా? నీ సన్నిధిలో నివసించే చిన్న పిచ్చుకల నా జీవితం ఉంటే చాలు ప్రభువా. నీ సన్నిధిలో ఆ మూలన ఎక్కడో గూళ్ళు పెట్టుకుని చిన్న చిన్ని పక్షులు ఉన్నాయి, అలా నా జీవితం ఉంటే చాలు అని అనేవారు కోరాహు కుమారులు. ఆసాపు కావచ్చు, కోరాహు కుమారులు కావచ్చు, దావీదు గారు కావచ్చు. నీ సన్నిధిలో ఒక్క దినం గడిపితే చాలు, అది 1000 దినముల కంటే ఆ విలువ అక్కడ దేవుణ్ణి అనుభవించడం వారికి తెలుసు. కాబట్టి దేవుని సన్నిధికి అంత ప్రాధాన్యత ఇచ్చేవారు. ఈరోజు వచ్చేస్తే చాలులే, 1 గంట ఉంటే చాలని ఫీల్ అవుతాం మనం. కూర్చోలేం మనం, ఎందుకు ఉండలేం మనం దేవుని సన్నిధిలో. అంత ఇంట్రెస్ట్ ఉండదు మనకి. కొన్ని ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు లేకపోయినా మనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఈరోజు సంఘాలన్నీ ఎలా తయారైనాయి చెప్పండి? దేవుడు లేడు సంఘంలో, దేవుని యొక్క ప్రత్యక్షత లేదు ఈరోజు సంఘాల్లో. మనుషుల యొక్క హీరోయిజం కనబడుతుంది. దేవుణ్ణి కనుమరుగు చేసింది దయ్యమని ఒకరోజు బైబిల్లో చదువుకునే వాళ్ళం. దశలోనిక పత్రికలో దేవుని సింహాసనం మీద దేవుని ఆలయంలో దయ్యంగాడు కూర్చున్నాడట. కానీ ఈరోజు దయ్యాన్ని కూడా పక్కదోస్తారు ఈరోజు బోధకులు. దేవుడి స్థానంలో ఈరోజు బోధకులు కూర్చున్నారు. ఈరోజు దేవుణ్ణి కనుమరుగు చేసే సంఘాలు అయిపోయినాయి తప్ప దేవుణ్ణి ప్రజ్వలింపజేసే సంఘాలు ఈరోజు ఉన్నాయంటే చాలా కనుమరుగైపోయాయి. దేవుని సన్నిధి శాంతికి నిలయముగా కనబడుతుంది బైబిల్లో. దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క మహిమ మనుషులకి నెమ్మదినిచ్చేలా కనబడుతుంది బైబిల్లో. ఇలాంటి నెమ్మది కలిగిన ప్రాంతం, ఇలాంటి పేరు ప్రఖ్యాత కలిగిన ఈ శిలో ప్రాంతంలో ఒక జరగరాని కార్యం జరిగింది. దేవుని మందిరము, దేవుని మందసము అనగా దేవుని గుడారము శిలోహు ప్రాంతానికి రాకముందు ఏ ఘనత లేదు. కొండలుండేవి, మెట్టలుండేవి. అదొక అరణ్య భూభాగంతో కలిసిన ఒక ఎడారి భూభాగంతో కలిసి శిథిలాల్లో అయిపోయి ఉంది. ఇప్పటికీ మీరు చూడండి ఆ ప్రాంతాన్ని. అప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఘనత వచ్చింది. దేవుని మందసం ఎప్పుడైతే శిలోహు ప్రాంతాన్ని తాకిందో ఆ శిలోహు ప్రాంతానికి ఎక్కడ లేని ఘనత వచ్చింది. ప్రతి ఏడాది యూదులు, ఇశ్రాయేలీలు అందరూ ఆ మందిరానికి రావాలి, అక్కడ గడపాలి, అక్కడ పండగ జరిగించాలి, మరలా ఏ ప్రాంతానికి వారు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేటప్పుడు హిస్టరీ చెబుతుంది, శిలోహు ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఇది ఒక సొంత కుటుంబంలో ప్రాణ స్నేహితుని కోల్పోయి వదిలి వెళ్ళిపోతున్నట్టు ఫీల్ అయ్యేవారు. ఎందుకంత ఫీలింగ్? దేవుని మందిరంలో ఉన్న నెమ్మది, శాంతి ఎక్కడ దొరకదని వారికి తెలుసు. కానీ ఈరోజు సంఘాల్లో చూడండి, లాస్ట్ చివరి ప్రార్థనలో దీవెనలు ఇస్తారు. ఏంటి చెప్పండి? మన తండ్రి అయిన దేవుని ప్రేమ, చెప్పండి, ఏం తెలియనట్టు ఎందుకు? కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు, మీ బిడ్డలకి, దైవజనులకి, వాక్యం చెప్పిన వాళ్ళకి అందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక అనండి. పాస్టర్ గారు అనరు ఇంకా. వీళ్ళకి అనేసుకుని ఎవడ చెప్పలే ఎవడేసిపోతాడో తెలీదు. నిజం. ఎన్ని లేవు చెప్పండి ఇలాంటి సంఘాలు? దేవుని సన్నిధానంలో ఇలా ఆమె అనడం పాపమండి. ఎవరు చెప్పలే, బతుకుంటే వచ్చే వారం చూసుకుందాం, అదో చెప్పు ఇదో చెప్పు అవసరమైతే. ఎన్ని సంఘాలు లేవు. మనదంటే తక్కువ మంది కాబట్టి మనకి ఆ ఇబ్బంది లేదు, ఎందుకంటే మనం కంగారు పడం, అది పక్కన పెడదాం. ఎన్ని సంఘాలు లేవండి. మంద ఎక్కువైంది అనుకోండి, చెప్పులు కనపడవు. మన సంఘంలో కూడా ఇప్పుడు చెప్పులు కూడా పోని కొత్తలో అన్నీ అన్నట ఇలా చెప్పులు వేసిపోయేవాళ్ళు. కానీ వీళ్ళు చూడండి, దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు చాలా బాధపడేవారు ఆ రోజు. అయితే ఇంత ఘనత ఉందే శిలోహు ప్రాంతానికి, ఇంత ఔన్నత్యాన్ని దేవుడిచ్చాడే, ఇంత ధన్యతనిచ్చాడే, చుట్టూ ఉన్న ఏ గ్రామానికి లేదు అంత గొప్ప పేరు, కేవలం శిలోహు ప్రాంతానికి ఉంది. ఈ శిలోహు ప్రాంతంలో ఇంత పేరు రావడానికి ఒకే ఒక్క కారణం ఏంటి? దేవుణ్ణి కలిగి ఉంది. దేవుణ్ణి కలిగి ఉన్న ఈ ప్రాంతం ఇంత పేరు ప్రఖ్యాతలు గడిస్తే ఒకరోజు దేవుడు ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోయాడు. ఏం జరిగింది ఈ సందర్భం? ఏం జరిగిందంటే చెబుతాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఏం జరిగిందంటే శిలోహు ప్రాంతంలో మందసం ఉన్నప్పుడు
ఆ మందసం దగ్గర యాజకత్వం చేయడానికి ఒక గొప్ప యాజకుడు ఉండేవారు. ఎవరు? ఏలి. ఈ ఏలి గారికి 2 కొడుకులు ఉన్నారు. మనకు తెలుసు వాళ్ళు ఎలాంటి వాళ్ళు. ఈ సందర్భం అంతా మనకు తెలుసు కాబట్టి జంప్ చేద్దాం. ఏలి యాజకుడిగా ఉన్నాడు. తర్వాత వారసత్వంగా యాజకులు కావాల్సింది ఏలి కుమారులు. ఇది ఇలా జరుగుతుండగా అప్పట్లో ఇశ్రాయేలీలకి ఫిలిస్తీన్లకి యుద్ధాలు జరిగేవి. ఫిలిస్తీన్లు ఎవరు? అన్యులు. ఫిలిస్తీన్లు అనగానే మనకు ఎవరు గుర్తు రావాలి? మనకు తెలుసు అజానుభావుడు ఎవరు? గొల్యాతు ఫిలిస్తీయుడు. ఇలాంటి ఫిలిస్తీన్లతో ఎప్పుడు యుద్ధాలు జరిగేవి ఇశ్రాయేలీలకి. అయితే ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకరోజు ఇశ్రాయేలీలు దేవుని సంప్రదించకుండా ఏమీ మాట్లాడకుండా ఎగేసుకుని వెళ్ళిపోయారు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధం. ఏం జరిగింది ఆ రోజు? 4,000 మందిని చంపేశారు. ఎవరు? ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీని అనగా దేవుని పిల్లల్ని 4,000 మందిని చంపేస్తే రొమ్ములు బాదుకుంటూ కేకలు వేసుకుంటూ ఏడ్చుకుంటూ పట్టణంలోకి వచ్చి 4,000 మంది చచ్చిపోయారని గుండ్లు బాదుకుని ఏడుస్తూ ఈ తిరమాలోళ్ళు అనొచ్చా మాట, ఈ తెంగరోళ్ళు, ఈ ఇశ్రాయేలీలందరూ మరలా ఇంకో తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఏమని? మనం ఓడిపోవడానికి కారణం ఏంటంటే దేవుడు మన మధ్య లేడు. నిజమే, దేవుడు వారి మధ్య లేనందుకు వారు ఓడిపోయారు. ఓకే, ఇప్పుడు దేవుడు వారి మధ్య ఉండడం అంటే ఏమనుకున్నారు వీళ్ళు? ఈ మందసం మా మధ్య ఉండాలనుకుని సిలోహు ప్రాంతంలో నిలబడిన లేదా సిలోహు ప్రాంతంలో ప్రతిష్ఠింపబడిన ఈ మందసాన్ని ఏ రోజు ఎవడు ముట్టుకోవడానికి కానీ, దాన్ని చూడడానికి కానీ, దాని దగ్గరికి వెళ్ళడానికి కానీ తెగించినట్టు బైబిల్లో లేదు. అయితే వీళ్ళు చేసిన దుర్మార్గమైన క్రియ ఏంటంటే ఆ మందసాన్ని తీసుకెళ్ళి యుద్ధంలోకి తీసుకెళ్లారు. ఎక్కడ జరుగుతుంది యుద్ధం? ఎబెనెజర్ అనే ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది. ఇక్కడ ఉండాల్సిన మందసం దేవుడు తీసుకెళ్ళమని చెప్పలేదు, కదపమని చెప్పలేదు, అసలు ఆయన సంప్రదించలేదు. ఏమీ చేయకుండా వీళ్ళకు తప్పుడు నిర్ణయం తీసుకుని 4,000 మంది చచ్చిపోతే భయపడిపోయి దేవుడు మన యుద్ధ భూమిలో ఉండాలని ఆ మందసాన్ని తీసుకెళ్ళి యుద్ధ భూమిలోకి తీసుకెళ్లారు. ఇప్పుడు మరలా యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికి? ఇశ్రాయేలీలకి, ఫిలిస్తీన్లకి. ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇప్పుడు మందసం కూడా మధ్యలో ఉంది. ఇప్పుడు ఎంతమంది చచ్చిపోయారు? మళ్ళీ చెప్పండి, జీకే పెట్టు. ముందు 4,000 మంది చచ్చిపోతే ఇప్పుడు దేవుడు యుద్ధంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ దృష్టిలో మందసం యుద్ధంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 30,000 మంది చచ్చిపోయారు. ఎవరు? అంటే ఎక్కడో తప్పు జరుగుతుందని మీకు అనిపిస్తుందా? మందసం వీరి మధ్య లేనప్పుడు 4,000 మంది చచ్చిపోయారు. మందసం వీరి మధ్యకి వచ్చాక ఇప్పుడు 30,000 మంది చచ్చిపోయారు. మీరు అలా బైబిల్ తిరగేసుకుంటూ చదువుకుంటూ ఉండండి. ఈ మందసం సిలోహు ప్రాంతం నుండి ఫస్ట్ ఎబెనెజర్ ప్రాంతానికి వచ్చింది. చాలా జాగ్రత్తగా. ఈ ఎబెనెజర్ ప్రాంతం నుండి యుద్ధంలో ఎప్పుడైతే ఇశ్రాయేలీలు ఓడిపోయారో ఈ ఫిలిస్తీన్లు ఈ మందసాన్ని తీసుకెళ్ళి అష్టోదు ప్రాంతంలో పెట్టారు. అష్టోదు ప్రాంతంలో ఎక్కడ పెట్టారు? దాగోను దేవత గుడిలో పెట్టారు. మనకు తెలిసి ఈ చరిత్ర అంతా. ఆ దాగోను దేవత గుడిలో పెట్టిన తర్వాత దాని తల తెగి పడిపోవడం, కాళ్ళు చేతులు ఇరుగు పడిపోవడం, ఒకరోజు బోర్ల పడడం, ఇదంతా భయం వేసింది. చెప్పుకోలేని చోట అల్లా గడ్డల రోగాలు వచ్చేసాయి. ఎవరికి? ఫిలిస్తీన్లకి. ఎందుకంటే మందసాన్ని ఎలా పడితే అలా తీసుకెళ్లారు, పెట్టారు, చేశారు. వాళ్ళ దేవుడు కూడా మందసం ముందు మోకాళ్ళు వేస్తాడు, కాళ్ళు చేతులు విరిగిపోయి మొండెం మాత్రం మిగిలింది, తలెళ్ళి దారబంధంకి తగులుకుంది. ఇది ఇంత జరిగిన తర్వాత ఫిలిస్తీన్లు భయపడ్డారు. ఇదేంటి ఎన్నాళ్ళ నుండి పూజిస్తున్నాం మా దేవుడు, దాగోను దేవత ఎలా ఉంటుందో తెలుసు కదా? తెలుసా తెలీదా? ఒకసారి చూడండి గూగుల్లో, ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు. ఎప్పుడు చూసినా సీరియళ్ళు, ఆ క్రికెట్ స్కోర్లు ఇవి కాదు, అప్పుడప్పుడు చూడండి అసలు బైబిల్ హిస్టరీలో ఉన్న గాడ్స్ ఎలా ఉండేవారో చూస్తే ఈ దాగోను దేవత రెక్కలు కలిగి ఒక పక్షి రూపంలో, పైనేమో మనిషి మొహం. మీరు చూడండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ దేవత మేము ఎప్పుడు పూజించి ఈ దేవత ఎలా అయిపోయింది డబ్బని కంగారు అయిపోతుంటే మరొక పక్క ప్రజలందరికీ రోగాలు వచ్చేస్తున్నాయి. ఆ రోగాలు ఏంటి? గడ్డల రోగాలు. ఇంకంతకన్నా వివరంగా అడగండి. ఎక్కడ పడితే అక్కడ వచ్చేసి ఇంకా చెప్పుకోలేని చోట్లల్లా అన్ని చోట్ల వచ్చేస్తే మనుషులు చచ్చిపోతున్నారు విపరీతంగా, రోగాన్ని భరించలేక, నొప్పిని భరించలేక. ఇలా చచ్చిపోతున్నప్పుడు ఫిలిస్తీన్లు బాగా భయపడ్డారు. ఇప్పుడు ఎష్టోదు ప్రాంతం నుండి ఎక్రోను ప్రాంతానికి పంపించేశారు. దేన్ని? మందసాన్ని. ఈ ఎక్రోను ప్రాంతం నుండి దాగువా ఏదో ప్రాంతం ఉంటుంది, కరెక్ట్గా చెప్పండి ఒకసారి చూద్దాం, ఎందుకులేండి. దాగోను దేవత. చూడండి మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయమా 5వ అధ్యాయమా 5వ అధ్యాయం, గాదు ప్రాంతం అనుకుంటా. 8వ వచనం, ఫిలిస్తీన్ల సర్దారులందరినీ పిలువనంపించి ఇశ్రాయేలీల దేవుని మందసమును మనం ఏమి చేయదుమని అడిగిరి. అందుకు వారు ఇశ్రాయేలీల దేవుని మందసమును ఇక్కడ నుండి గాతు పట్టణానికి, ఫస్ట్ ఎష్టోదు ప్రాంతం నుండి గాతు పట్టణానికి వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా రోగాలు వచ్చేస్తున్నాయి.
ఇప్పుడు గాతు పట్టణం నుండి ఎక్కడికి పంపిస్తున్నారు? ఎక్రోను ప్రాంతానికి పంపిస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు తింగరోళ్ళు కాదు, వాళ్ళు తెలివైన వాళ్ళు. వీళ్ళెవరు? వీళ్ళ ఫిలిస్తీన్లే. అష్టోదైనా, గాతు అయినా, ఎక్రోనైనా ఈ ప్రాంతాలన్నీ ఫిలిస్తీన్ల యొక్క ముఖ్య పట్టణాల్లో 5 పట్టణాలు, ఈ 3 పట్టణాలు. అయితే ఈ ఎక్రోను ప్రాంతానికి వచ్చే ముందు అక్కడ ఉన్న వాళ్ళందరూ కేకలేస్తున్నారు, మీరు వచ్చారు మమ్మల్ని కూడా చావమనా, మాకొద్దు పంపించండి అంటే, ఈ ఎక్రోను భూభాగం నుండి ఇప్పుడు బేత్షెమెషు ప్రాంతానికి పంపించడానికి ఫిలిస్తీన్లు నిర్ణయం తీసుకున్నారు. బేత్షెమెషు ప్రాంతం ఎవరిది? యెహోషువ అని ఒక ఆయన కనబడతాడు. ఆ యెహోషువ, ఈ యెహోషువ గ్రంథంలో కనబడుతున్న యెహోషువ అదే మోసే అనుచరుడు యెహోషువ ఒకరు కాదు. ఈ యెహోషువ వేరు, ఆ యెహోషువ వేరు. ఈ యెహోషువ పొలం దగ్గరికి ఆ ఎద్దులు అనగా ఆవులు మోసుకుని వస్తాయి. అవునా? ఈ చరిత్ర అంతా తెలుసు కాబట్టి టూకీగా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడ ఉండాల్సిన మందసం ఇది? ఎక్కడ ఉండాలి? షిలోహు ప్రాంతంలో ఉండాలి. షిలోహు ప్రాంతంలో దేవుని మందసం ఉంటే షిలోహు ప్రాంతానికి చాలా గొప్ప పేరు వచ్చింది. ఇప్పుడు షిలోహు ప్రాంతం నుండి ఆ మందసము ఎబెనెజర్కి, ఎబెనెజర్ నుండి ఎస్టోదుకి, ఎస్టోదు నుండి గాతుకి, గాతు నుండి ఎక్రోనికి, ఎక్రోన్ నుండి ఇప్పుడు బేత్షెమెషు ప్రాంతానికి. ఈ బేత్షెమెషు ప్రాంతం ఇశ్రాయేలీదైనా ఎక్కడైనా తిరంగా ఉందంటే ఇక్కడ నుంచి అబీనాదాబు మనకు కనబడుతుంటాడు, ఉజ్జా యొక్క తండ్రి. తెలుసు కదా ఉజ్జా, ఆ మందసాన్ని ముట్టుకుని చచ్చిపోతాడే ఉజ్జా. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. వీళ్ళ కొండ మీద ఉన్న బాయిలా యెహూదా అనే ప్రాంతం, కిర్యాత్ యారీం అనే ప్రాంతం. ఈ ప్రాంతంలో సెట్ అయిందండి ఏంటి? దేవుని మందసం. ఇప్పుడు ఈ మందసాన్ని 70-80 సంవత్సరాల తర్వాత దావీదు గారు ఇక్కడ నుండి యెరూషలేం భూభాగానికి తీసుకెళ్ళడానికి 30,000 మంది శూరులను వేసుకుని వచ్చాడు. వేసుకొచ్చిన తర్వాత దారిలో వెళ్తుండగా ఉజ్జా చచ్చిపోయాడు. తను చేసిన తప్పును దావీదు తెలుసుకుని మరలా వచ్చాడు. అప్పుడు పండగ చేసుకుంటూ తీసుకెళ్ళి చక్కగా యెరూషలేం భూభాగంలో ప్రతిష్ఠించాడు. ఈ చరిత్ర అంతా మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఒక మాటలో చెప్పండి, షిలోహులో ఉండాల్సిన ఈ మందసం ఎక్కడికి వచ్చింది? చివరిగా యెరూషలేము భూభాగానికి వచ్చింది. సరే, షిలోహులో ఉన్నంత కాలం షిలోహు చాలా ఘనమైనదిగా ఎంచబడింది. ఇప్పుడు దేవుని మందసం లేదు. దేవుని మందసం లేకపోయేసరికి షిలోహు యొక్క చరిత్ర ఏమైందో తెలుసా? బూజులు పట్టేసింది. ఇప్పటికీ దేవుని మందసం ఎప్పుడైతే షిలోహు ప్రాంతాన్ని దాటి వెళ్ళిపోయిందో షిలోహు ఇప్పుడు శిథిలాలుగా మిగిలిపోయింది. షిలోహు ప్రాంతంలో ఎక్కడైతే నిలబడి భూభాగాల్ని పంచుకున్నారో ఆ ప్రాంతం ఇప్పుడు శిథిలాలు అయిపోయింది. కారణం, దేవుని యొక్క తేజస్సు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఇదే కాదు, దీనికన్నా బాధాకరమైన మాట, షిలోహు ప్రాంతంలో దేవుని మందసం ఉంటే ఆ మందసం చుట్టూ ఒక కుటుంబం బ్రతికేది. ఏ కుటుంబం అది? ఏలీ కుటుంబం. ఏలీ కుటుంబం మందసం చుట్టూ పెరుగుతున్నప్పుడు ఈ మందసం యొక్క వాల్యూ ఏలీకి తెలియకపోతే, ఏలీని దేవుడు చాలా హెచ్చించాడు ఆ కాలంలో. ఏలీ మాట చుట్టూ ఉన్న వాళ్ళందరూ గజగజలాడేసేవారు. ఏలీ చాలా మంచోడు, చాలా గొప్పోడు, మంచి యాజకుడు. అయితే తన లోపం మనకు తెలుసు, కొడుకుల్ని పెంచే రీతిగా పెంచలేదు. తన కొడుకులు ఒక మాటలో చెప్పాలి అని అంటే, ఏలీ మరణించిన తర్వాత మరలా ఆ బాధ్యతను భుజాలను ఎత్తుకోవాల్సిన సమర్థులు ఎవరు? ఏలీ కుమారులు. ఎవరు? వారి పేరు హోప్ని, ఫీనెహాస్. ఏలీ యొక్క బాధ్యతలు అనగా పరిచర్య బాధ్యతలు ఎత్తుకోవడానికి అర్హత సాధించడానికి ముందు వరుసలో ఉన్న వీళ్ళు సంఘానికి వచ్చిన స్త్రీలతో, సంఘంలో జరుగుతున్న బలి కార్యక్రమంలో చేయకూడని తప్పులు చేసి వేళ్ళు పెట్టి దేవుని యొక్క కోపాగ్నికి పాత్రలుగా మారిపోయారు. నిజానికి దేవుని యొక్క పరిచర్యను చేయడానికి ఘనమైన పాత్రలుగా వాడబడాలి ఈ కొడుకులు. కానీ ఏమైంది? వారి జీవితాన్ని దుర్మార్గత ఏలింది. ఆ 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో అదే చెప్తాడు. దేవుడిని కలిగి ఉండాల్సిన ఈ కుటుంబం, దేవుణ్ణి కలిగి ఉన్న ఏలీ కుటుంబంలోనే దేవుడు లేని ఒక తరం వస్తే ఆ తరాన్ని దుర్మార్గత ఏలిందట. దుర్మార్గులై ఉండిరి అని ఉన్న పదం 2వ అధ్యాయంలో ఉంటుంది మనకు 12వ వచనంలో. ఎవరు దుర్మార్గులై ఉండిరి? పాస్టర్ గారు అబ్బాయిలు, దేవుని కొరకు ఘనముగా వాడబడుతున్న గర్భాన పుట్టిన కొడుకులు దుర్మార్గులైతే మీరు అబ్జర్వ్ చేయండి. షిలోహు ప్రాంతం నుండి మందసం పోవడమే కాదు, షిలోహు ప్రాంతం నుండి దేవుని యొక్క ప్రభావం కూడా పోయింది. షిలోహు ప్రాంతం నుండే ప్రభావం పోలేదు, ఏలీ జీవితం నుండి, ఏలీ కొడుకుల జీవితం నుండి, ఏలీ కుటుంబంలో నుండి దేవుని యొక్క ప్రభావం పోయింది. ఎప్పుడైతే ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలీలకి యుద్ధం జరుగుతుందో, అర్థమవుతుందో లేదో తెలియదు కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే ఇశ్రాయేలీలకి ఫిలిస్తీన్లకి యుద్ధం జరుగుతుందో 30,000 మంది చచ్చిపోయారు కదా ఇశ్రాయేలీలు. ఈ 30,000 మందిలో
ఈ హోప్ని ఫినేహాసులు ఏలీ కొడుకులు కూడా చచ్చిపోయారు. ఎక్కడా? యుద్ధంలో. ఎప్పుడైతే ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు, మందసాన్ని ఫిలిస్తీన్లు ఎత్తుకెళ్ళిపోయారు, 30,000 మంది చచ్చిపోయారు అన్న విషయం పరుగునొచ్చి ఆ గవని వద్ద కూర్చున్నాడండి పెద్ద ఆయన. ఎవరు? ఏలీ గారు. అలా కూర్చుని పీట మీద కూర్చుని ఉంటే పరిగెట్టుకుని యుద్ధంలో నుండి అక్కడ వచ్చి నీ కొడుకులు ఇద్దరు చచ్చిపోయారు, 30,000 మంది చచ్చిపోయారు పెద్ద ఆయన అంటే బాగానే ఉన్నాడు. ఆ మాటకి భయంకరమైన విషయం ఏంటంటే దేవుని మందసాన్ని ఫిలిస్తీన్లు పట్టుకెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఈ మాట వినబడిందో ఏలీ ఎల్లకితల వెనక్కబడిపోయి పీట మీద నుంచి చచ్చిపోయాడు. ఒకే రోజు ఆ కుటుంబంలో ఏలీ చనిపోయాడు, తన ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. ఇలా చచ్చిపోయిన తర్వాత ఇద్దరు కొడుకులకి ఎవరి భార్య నాకు తెలియదు, కానీ సందర్భం మీరు చదవండి. ఒక తల్లి అప్పటికే ప్రసవ దినాలు నిండలేదు, 9 నెలలకు వస్తే స్త్రీలు పిల్లలకు అంటారు. ఈవిడికి ఇంకా ప్రసవ దినాలు నిండలేదు. అయితే ఈవిడ చెవిలో ఒక మాట పడ్డది. ఏంటది? నీ భర్త చచ్చిపోయాడు, నీ మరిది చచ్చిపోయాడు, మీ మామగారు కూడా చచ్చిపోయాడు. అయితే ఇంకో విషయం చెప్పనా, దేవుని మందసం కూడా ఫిలిస్తీన్లు పట్టుకెళ్ళిపోయారు అనగానే వీడికి అర్ధాంతరంగా నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి. ఎవరికి? ఏలీ గారి కోడలికి. అప్పటికి 9 నెలలు పూర్తవలేదు, ఇంకా నెలలు నిండక ముందే తనకు నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి. అకాల గర్భాన్ని దార్చడం ఏదంటారు పదాన్ని, నెలలు తక్కువ రోలబొడ్లు అంటారు కదా. అంతకు ముందే ఒక కుమారుని కనేసింది ఆమె. ఏడుస్తూ నొప్పులు భరించలేక, ఆ బాధను భరించలేక కొడుకుని కనేస్తే ఈ టైంలో మాట వినబడగానే నీ కొడుకు పుట్టాడు, నువ్వు నెమ్మదించు, నీ కొడుకు పుట్టాడు, నువ్వు శాంతించు, బాధపడకు, నీ కొడుకు పుట్టాడు, దేవుడు నీ కొడుకునిచ్చాడంటే ఈ తల్లి ఏమంది అక్కడ? ఇదే 4వ అధ్యాయం 20 వచనం. ఆమె మృతి పొందుచుండగా దగ్గర నిలిచిన స్త్రీలు ఆమెతో, భయపడవద్దు, కుమారుని కంటివనిరి గాని ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయు లక్ష్య పెట్టకయు ఉండినదై దేవుని మందసము పట్టబడినదను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావము ఇశ్రాయేలీల్లో నుండి పోయేనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అనే పేరు పెట్టిందట. ఇప్పుడు అడుగుతున్నా, జరుగుతున్న సందర్భం అంతా మీకు చదివితే ఒకటి అర్థమవుతుంది. మామ చచ్చిపోయాడు, తన భర్త చచ్చిపోయాడు, తన మరుదుగారు చచ్చిపోయారు. దీని అంతటికన్నా బాధాకరమైనది, అప్పటి వరకు ఆ కుటుంబానికి వెలుగునిచ్చిన ఆ దేవుని మందసం ఇప్పుడు ఫిలిస్తీన్ల దగ్గరికి పోయింది. ఇవన్నీ ఒక్కసారి తనకు వినబడినప్పుడు కొడుకు పుట్టాడు, కానీ ఆనందం లేదు. ఎందుకంటే దేవుని మందసం ఆ ఇంట్లో లేదు, దేవుని మందసం వారు నివసిస్తున్న ప్రాంతంలో లేదు. ఈ మాట వినగానే కొడుకు పుట్టాడే, ఆ కొడుకు పేరు పెట్టిందట ఏమని? ఏకాబోదు అంటే ఫుట్నోట్లో ఉంది. ఏంటది? ప్రభావం పోయింది. ఇప్పుడు అడుగుతున్నా, ప్రభావం పోవడం ఏంటి? పోయింది మందసం కదా. ప్రభావం పోవడం ఏంటి? పోయింది మామ కదా. ప్రభావం పోవడం ఏంటి? పోయింది భర్త కదా, మరిది కదా. ప్రభావం పోవడం ఏంటి? పోయింది ఇశ్రాయేలీలు కదా. అంటే తను ఏం గుర్తిస్తుంది? మామ పోవడం ప్రభావం పోవడం కాదు, భర్త చనిపోవడం కాదు, లేదా మరుదో బావగారో చనిపోవడం కాదు, 30,000 మంది చచ్చిపోవడం కాదు. ఏది పోతే ప్రభావం పోయిందంటుంది? దేవుని మందసం ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోతే ప్రభావం పోయిందట. నిజానికి పోయింది మందసమే అని అనుకోవచ్చు కదా, ఒక పెట్టెది, అవునా? ఒక పెట్టెలా ఉంటుంది దాని ఆకారం. పోయింది ఒక పెట్టి లేదా ఇంకొకటి చేసుకొచ్చి అనుకోవచ్చు కదా, అనుకోవట్లేదు. తన బిడ్డకు పేరు పెట్టింది. ఇది ఇశ్రాయేలీలకి రాబోయే తరాల వారికి ఎప్పటికీ గుర్తుండాలి. ఎందుకు అని అంటే దేవుని యొక్క మహిమ మమ్మల్ని విడిచెళ్ళిపోయింది. ఈరోజు మా కుటుంబంలోకి అకాల మరణాలు రావడానికి కారణం దేవుని యొక్క ప్రభావం మాకు దూరంగా పోయింది. ఈరోజు అర్ధాంతరంగా ఇంత మంచి మామగారు చనిపోవడానికి కారణం దేవుని యొక్క తేజస్సు, ఆయన సన్నిధి మన నుండి దూరంగా పోయింది. ఈరోజు అకాలంలో నేను ప్రసవించడానికి కారణం, ఈ కొడుకు పుట్టడానికి కారణం, ఈరోజు దేవుని యొక్క మహిమ మా కుటుంబాన్ని విడిచెళ్ళిపోయింది. ఇప్పుడు మరలా దేవుని యొక్క ప్రభావం ఏలీని మాత్రమే విడిచెళ్ళిపోయిందా? కాదు, ఏలీ కుటుంబాన్ని కూడా విడిచెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుని యొక్క ప్రభావం ఏలీ కుటుంబాన్ని మాత్రమే విడిచెళ్ళిపోయిందా? కాదు, సిలోహు ప్రాంతాన్ని కూడా విడిచెళ్ళిపోయింది. మరలా ఇప్పుడు దేవుని యొక్క ప్రభావం సిలోహు ప్రాంతాన్ని మాత్రమే విడిచెళ్ళిపోయిందా? లేదు, ఇశ్రాయేలీలందరినీ వదిలి వెళ్ళిపోయింది. ఏంటి? దేవుని యొక్క మహిమ, ఆయన యొక్క ప్రభావం, ఆయన సన్నిధి.
ఇక్కడికి రావడానికి, ఇంత మహిమ రావడానికి, సిలోహు ప్రాంతానికైనా, ఇశ్రాయేలీలకైనా, ఏలీకైనా, ఏలీ కుటుంబానికైనా, వీరందరికీ ఘనత రావడానికి కారణం ఎవరు? దేవుడు. వీళ్ళందరూ ఇప్పుడు దిగజారిపోయిన స్థితిలో ఉండడానికి కారణం ఎవరు? దేవుడిచ్చిన ఆ ధన్యతను కాపాడుకోవడం చేతగాని తనం. ఆ మందసాన్ని కదిలించకుండా ఉంటే ఆ రోజు ఏలి చచ్చిపోవడం. ఆ మందసం అక్కడే ఉంటే 30,000 మంది చచ్చిపోరు. ఆ మందసాన్ని కదిలించకుండా ఉంటే ఈ మందసం పోయి తిరిగి 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 యెరూషలేము భూభాగానికి రాదు. ఎక్కడుండేది? సిలోహు ప్రాంతంలో ఉండేది. మరలా సిలోహు ప్రాంతానికి అంత ఘనత ఇచ్చినప్పుడు కాపాడుకోవడం చేతగాని ఇశ్రాయేలీల నుండే దేవుడు వెళ్ళిపోతే ఈరోజు ఆత్మవరాల్ని దేవుడు మనకిచ్చాడు. ఒక ధన్యకరమైన జీవితాన్ని మనకిచ్చాడు. లోకంలో తిరిగే మనల్ని ప్రభు పిలిచాడు. పనికిరాని జీవితాల్ని మనల్ని ఎన్నుకుని దేవుడు పిలిచి ఒక రాజ్య వ్యాప్తి కొరకు ఒక ఘనమైన పాత్రగా మనల్ని వాడుకుంటే కాపాడుకోవడం చేత కాకపోతే నిన్ను వదిలి వెళ్ళిపోవడం అనుకున్నారా దేవుడు? సిలోహు ప్రాంతానికి ఏ దరిద్రం పట్టిందో తెలుసా? ఒకరోజు దీవెనలకు నిలయంగా ఉండేది సిలోహు ప్రాంతం. ఎప్పుడైతే దేవుని మందసం పోయిందో దేవుడే హాస్యాస్పదంగా మార్చేసి ఇర్మియా గ్రంథకర్త, యెరూషలేము నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే సిలోహుకి ఏ గతి పట్టిందో నీకు అదే గతి పడద్దని చెప్పాడు ప్రవచనాల్లో. ఒకసారి చూడండి ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం అనుకుంటాను. ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. అందరూ తిరుద్దాం. 7వ అధ్యాయం 12వ వచనం. పూర్వమున నేను నా నామము నిలిపిన సిలోహునందు నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము. ఎంత డైరెక్ట్గా ప్రభు కారణాలు చేస్తున్నాడండి సిలోహు ప్రాంతాన్ని. యెరూషలేమా నువ్వు జాగ్రత్తగా లేకపోతే ఒకసారి చరిత్ర చూడు ఏం జరిగిందో. సిలోహు ప్రాంతానికి ఏ గతి పట్టిందో ఒకసారి చూడు. ఒకరోజు నా నామాన్ని నిలిపాను అక్కడ. నా నామం అక్కడ నిలబడితే చుట్టూ ఉన్న భూభాగాలను వచ్చి మోకరిల్లేవి. ఈరోజు నా నామాన్ని అక్కడికి తీసివేస్తే ఒకసారి ఆ సిలోహు ప్రాంతానికి వెళ్ళి చూడు ఏమైందట? జనుల దుష్టత్వాన్ని బట్టి నేను దానికి ఏ కార్యం చేశాను చూడు అంటే ఏం చెప్తున్నాడంటే సిలోహు ప్రాంతానికే దిక్కు లేదు. యెరూషలేము భూభాగమా, సిలోహు ప్రాంతం నుండి నీ దగ్గరకు వచ్చింది మందసం, దేవుని యొక్క నిలయం. నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి? ఈరోజు ఒక్కసారి మనం ఆలోచించుకోగలిగితే దేవుడు ఎందరినో కాదని జ్ఞానుల్ని, బలవంతుల్ని, ధనవంతుల్ని, అధికారుల్ని, ఐశ్వర్యవంతుల్ని, గొప్ప గొప్ప మేధావులందరినీ పక్కకు నెట్టి ఈరోజు మనకి ఘనతనిచ్చాడు. పనికిరాని వస్తువులమైన మనకి ఘనతనిచ్చాడు. మట్టి పాత్రలు ఈరోజు బంగారు పాత్రలుగా మరిచి మనకి ఘనతనిస్తే కాపాడుకోవడం చేత కాకపోతే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? సిలోహు ప్రాంతానికి హాస్యాస్పదం అయిపోయింది. కిందకి మాట్లాడుతూ చెప్తున్నాడు. ఒకసారి అక్కడికి వెళ్ళి తను విచారించి చూడండి. నేను మీతో మాట్లాడినను, పెందల కడ లేచి మీతో మాట్లాడినా మీరు వినలేదు. ఒకరోజు సిలోహు ప్రాంతం వినలేదు. దుస్థితి ఏమైపోయిందో చూడు. మీరు వినకపోతే అదే దుస్థితి పడుతుంది అన్నాడు. ఇప్పుడు నిమ్మరలు అడుగుతున్నా. ఒకసారి ఇదే కీర్తనల గ్రంథం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 60వ వచనం. సిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఆయన తన బలమును, చెరకును, తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించిన. దేవునికి భూషణమైనది ఏంటి? ఈ టెక్స్ట్లో సిలోహు ప్రాంతం, తన నామాన్ని నిలిపిన ప్రాంతం. సిలోహు మందిరము తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారం. తన యొక్క ప్రత్యక్షత, తన యొక్క ప్రజెన్స్, తన ఉనికి అక్కడ ఉంటే దేవుని పట్టించుకోకపోయేసరికి, దేవుడిచ్చిన ధన్యతను కాపాడకపోతే ఆ భూభాగానికి ఏం జరిగిందంటే నాకు భూషణమైన దానిని ఫిలిస్తీన్లకు అప్పగించాను. వారే విరోధులు ఆ టైంలో విరోధుల చేతికి అప్పగించాను. తన ప్రజలను 30,000 మంది, 34,000 మంది చచ్చారు. ఇంక్లూడింగ్ ప్రధాన యాజకుడైన ఏలీ చనిపోయాడు. తన కుటుంబంలోంచి నేను వెళ్ళిపోయాను. ఎంత ఘనత ఇచ్చాడు ఏలీ కుటుంబానికి, కాపాడుకోగలిగిందా? ఎంత ఘనత ఇచ్చాడు సిలోహు ప్రాంతానికి, కాపాడుకోగలిగారు ఇశ్రాయేలీలు? దేవునికి భూషణంగా ఉండేదానికి దిక్కు లేదు. తన ప్రజలను ఖడ్గానికి అప్పగించాడు. ఆయన తన స్వాస్థ్యం మీద ఆగ్రహించను, కోపగించాడు. అగ్ని వారి యవనస్తులను భక్షించెను. వారి కన్యకలను పెండ్లి పాటలు లేకపోయాను. వారి యాజకులు
కత్తిపాలు కాగా వారి విధరాండ్రు రోదన చేయకుండిరి. అప్పుడు నిద్ర నుండి మేలుకొని ఒకని వల్లనే. చూడండి ఎంత ఎంత డైరెక్ట్గా మాట్లాడుతున్నాడండి. సిలోహు ప్రాంతాన్ని నేను వదిలి వెళ్ళిపోతే దిక్కులేని దానికి అయిపోయింది. ఇంకో విషయం చెప్పనా, సిలోహు ప్రాంతం రాబోయే మెస్సియకు సూచన. బైబిల్లో రాబోయే యేసుక్రీస్తు వారికి సిలోహు ప్రాంతం ఒక సూచన, ముందస్తు సూచన. సిలోహు ప్రేయర్కి అర్థం ఏంటి? శాంతి, నెమ్మది, ప్రశాంతత. దానికి నిలువెత్తు రూపం ప్రభు. అయితే యాకోబు గారు తన బిడ్డల్ని దీవిస్తున్నప్పుడు, యోధాను దీవిస్తున్నప్పుడు ఇదే మాటనెత్తి దీవిస్తాడు. ఆదికాండం 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయం ఆ మాట చూడండి. ఆదికాండం 49వ అధ్యాయం ఎక్కడుందో చూడండి ఒకసారి. యోధాను దీవిస్తాడు కదా, 10వ వచనం. సిలోహు వచ్చే వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి ఇదే. సిలోహు వచ్చే వరకు అంటే సిలోహు ఒక ప్రాంతం అయితే అతడు 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 అనే పదాలను ఎందుకు వలిస్తున్నాడు ఇక్కడ కింద మాట్లాడుతూ ఫుట్నోట్లో? లేక అతడు, ఎవరతడు? యోధా రాజదండాన్ని చేతపుచ్చుకున్న ఆ రాజు ఎవరు? మెస్సియా. యోధాని స్తుతి లేదా యోధాని దీవిస్తున్నప్పుడు యాకోబు గారు మాట్లాడుతూ సిలోహు వచ్చే వరకు అనగా అతడు వచ్చేంత వరకు, ప్రభు వచ్చేంత వరకు. సిలోహు అనేది యేసుక్రీస్తు వారికి ముంగుర్తు ఛాయగా ఉండేది. అలాంటి ముంగుర్తు ఛాయ అనే సిలోహుకి దిక్కులేని స్థితిలోకి వెళ్ళిపోయింది. కారణం, దేవుడిచ్చిన ఆ ధన్యతను కాపాడుకోవడం చేతకాలది ఇశ్రాయేలులకి. ముగించే ముందు, ఇంత ఘనమైన పేరు కలిగిందే సిలోహు ప్రాంతం. బైబిల్ అంతా తిరగేసి 100 సార్లు చదివితే మరల ఈ మాట మనకు కనబడదు. ఏమని? సిలోహు ప్రాంతం నుండి పోయిన ఈ దేవుని మందసం మరలా సిలోహు ప్రాంతానికి వచ్చినట్టుగా చరిత్రలో 100 సార్లు చదువున కనబడదు. కొన్ని 100 సార్లు చదువు, ఈ మాట కనబడదు బైబిల్లో. సిలోహు ప్రాంతంలో ఉన్న మందసం ఒక్కసారి వదిలి వెళ్ళిపోయిన తర్వాత మరలా రాలేదు. ఒక్క మనిషి పండగ చేయడానికి మరలా రాలేదు సిలోహు ప్రాంతానికి. ఒక్కడు సిలోహు ప్రాంతానికి వెళ్తే నాకు శాంతి దొరుకుద్దన్న ఒక్క నోరు లేదు మందసం పోయిన తర్వాత. అంటే ఈ అధ్యాయం చెబుతుంది, దేవుడు కలిగిన జీవితాల్లో మాత్రమే నెమ్మది ఉంటుంది. ఒక్కసారి దేవుడు వదిలి వెళ్ళిపోయాడు అనుకోండి, తిరిగి రమ్మన్నారు ఆడైన. బెస్ట్ ఎగ్జాంపుల్ సిలోహు ప్రాంతం. వదిలి వెళ్ళిపోయింది మందసం, దేవుని యొక్క మహిమ వదిలి వెళ్ళిపోయింది. చరిత్రలో చదవండి, ఏ పండగ జరగలేదు ఇంకా అక్కడ. జనులందరూ దారంట పోతున్న వాళ్ళందరూ సిలోహును చూసి నవ్వుకునే వాళ్ళట. నిజమే, దేవుడిచ్చిన ఘనతను కాపాడుకోలేని ఏ నరుడి జీవితమైనా అంతే, దేవుడిచ్చిన ధన్యతను కాపాడుకోలేని ఏ ప్రాంతమైనా అంతే, ఏ బోధకుడైనా విశ్వాస అయినా ఎవరైనా అంతే. ఎంతమంది బోధకులు మన కళ్ళ ముందు లేరు? దేవుడిచ్చిన స్థితిని కాపాడుకోలేక కమీడియన్స్ అయిపోయిన బోధకులు ఈరోజు మన మధ్య ఉన్నారు. దేవుడిచ్చిన ధన్యతను కాపాడుకోలేక గర్వం తలకెక్కి ధనం మీద మక్కువ పెరిగి అహంతో నిండిపోయిన ఎన్నో యూనివర్సిటీలు పడిపోయిన చరిత్రను ఈరోజు మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఈరోజు. మనం ఎంత వారి ముందు పోల్చుకుంటే ఎంతమంది హేమాహేమిలు పడిపోయారండి. బిలాము కాపాడుకోలేకపోయాడు. గెహజీ, ఏలియా ఎలీషా పరంపరలో గెహజీ కొనసాగాలి. కాపాడుకోగలిగాడా? చేతగా నడిపోయి కుష్ఠరోగం తెచ్చుకుని కుటుంబానికి ఏ దిక్కు లేకుండా చేశాడు. సిలోహు ప్రాంతం పోయింది. బిలాము కాపాడుకోలేకపోయాడు. యోధా ప్రభు పక్కన స్థానం కాపాడుకోలేకపోయాడు. దేమా పౌలు గారితో తిరిగి పరిచయం చేసిన వ్యక్తి కాపాడుకోలేకపోయాడు. ఏమైపోయాడో తెలీదు. సిలోహు ప్రాంతం ఎప్పటికి ఏమైపోయిందో తెలియదండి. శిథిలాలు మిగిలాయి. మన బ్రతుకులు ఎంత వాటితో పోల్చుకుంటే. దేవుడు ఆ కొరింథీ పత్రికలో చెప్తున్నాడు, అందరికీ ఆత్మవరాలు ఇస్తాడు, అందరికీ ధన్యతనిస్తాడు, అందరినీ హెచ్చిస్తాడు, కానీ కాపాడుకోవడం తెలియాలి. ధన్యత వరము అనగానే ఏవేవో మాకు కనబడట్లేదంటే కనీసం దేవుడిచ్చిన రక్షణను కాపాడుకోవడమైనా మనకు తెలియాలి. దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన తన కుమారుని యొక్క రక్తానికి మనం రక్తాపరాధులుగా మారిపోకుండా మన స్థితిని కాపాడుకోవడం అన్నది తెలియాలి. లేకపోతే సిలోహుకు పట్టిన గతే నీకు పట్టుద్ది. ఏలీ కుటుంబానికి పట్టిన గతే నీ కుటుంబానికి పట్టుద్ది. జాగ్రత్త వహించాలి. ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. పశ్చాత్తాపడాలి. తప్పులు చేస్తాం కానీ మనం పశ్చాత్తాపడాలి. అది లేకపోతే సిలోహలో మరలా పండగ జరిగినట్టు కానీ, ఎవ్వరు వచ్చి ప్రార్థన చేసినట్టు కానీ, మరలా ఏలీ కుటుంబంలో నుండి మరలా మంచి యాజకుడు వచ్చినట్టుగా కానీ ఎక్కడ బైబిల్లో కనబడదు.
ఒకే మందసం. దేవుడుంటే ఒకలా ఉంది ఆ ప్రాంతం పరిస్థితి, దేవుడు లేకపోతే ఇక బోదు, ప్రభావం పోయింది. లేదు, ఏలీ కుటుంబంలో ప్రభావం లేదు. ఈరోజు చాలామంది బోధకుల్లో ప్రభావం లేదు, చాలామంది సంఘాల్లో ఈరోజు ప్రభావం పోయింది. ముందున్న ఉద్యమం లేదు, ఈరోజు ముందున్న ఆసక్తి లేదు. ఈరోజు మన బ్రతుకుల్లో కూడా మనం చెక్ చేసుకుంటే ఈరోజు మన బ్రతుకుల్లో కూడా ప్రభావం పోయింది. కొంతమంది ప్రసంగాలు వింటుంటే ముందు చాలా బాగా చెప్పేవారు, అంటే హృదయాలు పొడవబడేలా. ఈరోజు ఏం చెప్తున్నారో కూడా వారికి తెలియట్లా. ఒకరోజు మాట్లాడుతుంటే ప్రతి హృదయం కదిలింపబడేది, ఈరోజు వారి బ్రతుకులను చూస్తున్నప్పుడు మరి ఏం మాట్లాడినా ఎక్కట్లా. కారణం ప్రభావం పోయింది, ఏకాబోధ వచ్చింది, ప్రభావం పోయింది. దేవుడు వదిలేస్తాడు. దేవుడు వదిలేస్తే ఏమవుద్ది? శిలోహ ప్రాంతానికి పట్టిన గతి అవుద్ది, ఏలి కుటుంబానికి పట్టిన గతి అవుద్ది. కాబట్టి మనం దేవుడు మనల్ని విడిచిపెట్టక ముందే ఆయన గోజాడుతూ పట్టుకుని వేలాడాలి మన బ్రతుకుల్లో. లేదంటే ఇదే దుస్థితి. చరిత్ర ఊరకే రాయించలేదు బైబిల్లో. కొరింథీ పత్రికలో చెప్తాడు, ముందు జరిగినవన్నీ దృష్టాంతములుగా మనకు బుద్ధి నేర్పించడానికి రాయించాడు. అవును కదా? కాబట్టి మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవాలి, ఎప్పటికప్పుడు పశ్చాత్తాపడాలి. తప్పులు చేయమని నేను అనట్లేదు, చేస్తావు. మానవ దేహంలో ఉన్నంత కాలం ప్రభువుని నొప్పించే పనులు చేస్తుంటాం. అయితే మనం చేయాల్సింది తప్పు అయిపోయింది ప్రభువా అని దాన్ని విడిచిపెట్టే ఒక మంచి మనసును మనకి అనుగ్రహించమని, దేవుడిచ్చిన వరాన్ని మనం ఇంకా ప్రజ్వలింప చేయడానికి అవకాశాలను అడగాలి తప్ప తప్పించుకుని తిరిగి ఏం కాదులే, ఎవరికి తెలియట్లేదు కదా అనుకుంటే ఏదో ఒక రోజు దేవుడు వదిలి వెళ్ళిపోతాడు. ఆ దుస్థితి వచ్చిందనుకోండి, గుండెలు బాదుకున్న శిలోహ ప్రాంతానికి రాలేదు. ఏలి కుటుంబంలో ఇంకా మగపిల్లలు ఉన్నారు, వారి కుటుంబంలో ఎవరు ప్రధాన యాజకులుగా కాలేదు. చరిత్ర చదవండి, గెహజీ జీవితం అలానే అయిపోయింది. మనం చేయాల్సింది సమయం ఉన్నప్పుడే. ఈ మహిమంతా ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు శిలోహ ప్రాంతం నుండి యెరూషలేముకు వచ్చింది. ఎప్పటికీ దాని ఘనత ఏం తగ్గలేదు. అవును కదా? ఎప్పటికీ అంతే. ఇచ్చిన ధన్యతను కాపాడుకోవడం చేత కాకపోతే ఇక్కడ నుండి తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ పెడతాడు? దేవుడు హెచ్చిస్తాడు. ఆర్థికంగా, ఆరోగ్యంగా, సేవలో, విశ్వాసంలో, ఆత్మీయతలో అన్ని విధాలా హెచ్చిస్తాడు. ఈ స్థితికి ఎక్కిన తర్వాత ఇక్కడ నుండి చూస్తున్నాం అనుకో, నెత్తి మీద నుండి కళ్ళు పెట్టుకొని, ఇంత హెచ్చించిన దేవుడికి ఇలా తొక్కడం తెలీదా? శిలోహు ప్రాంతానికి మహిమనిచ్చిన దేవునికి తొక్కేయడం తెలిసింది కదా. ఏలీ కుటుంబాన్ని హెచ్చించడం తెలిసిన దేవునికి ఏలీ కుటుంబంలో ఇంకా ఏ ఘనత లేకుండా చేయడం తెలిసింది కదా. అదే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, అదే దేవుడు తొక్కేస్తాడు అదో పాతాళానికి. ఆ దుస్థితి వరకు వచ్చిందనుకోండి, ఇంకెవడు దేవుడు కొడితే ఇంక మనల్ని ఎవరు లేపలేడు, తెలుసు కదా. అది రాకముందే రక్షణ భాగ్యాన్ని మనం కాపాడుకుందాం. అది రాకముందే ప్రతిరోజు మారు మనసు కొరకు, ఒక్కసారి పొందిందే మారు మనసు అనుకోకండి, ఎవ్రీడే ఆ మారు మనసు పొందుతూనే ఉండాలి. ఎందుకనంటే ఏదో ఒక విధంగా ఆలోచనలోనైనా మనం తప్పులు చేస్తామా చేయమా? దాని కొరకు విజ్ఞాపన చేయాలి. తెలుసో తెలియక అనకండి, ఏదైనా మీరు ఎలా అయినా ప్రభుతో మాట్లాడండి, తప్పైపోయింది ప్రభు అని ఒప్పుకోవడమే. ఒకవేళ లేదు నేను ఎలా ఉంటానంటే, దేవుడు ఉన్నంతకాలం వాడుకుంటాను నిన్ను, దేవుడు ఉన్నంతకాలం సంఘంలో పనులు చేయించుకుంటాడు, దేవుడు ఉన్నంతకాలం నీ పని చేస్తాడు, అన్నీ చేస్తాడు. నువ్వు అలానే ఉంటావు, నీ పాపాన్ని వదులుకో, ఈ ఘనత తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నవాడికి ఇచ్చేస్తాడు, ఈడెచ్చింపబడతాడు, కళ్ళు ఎర్రగా అయిపోతాయి, నీకు ఏం పని అవ్వదు. అరే నేను చేయాల్సిన పని అంటే నువ్వు చేయాల్సిన పని పోద్ది. అందుకే అంటున్నా, దేవుడు మనకు ఒక వరాన్ని, ఒక ధన్యతని, ఒక టాలెంట్ని మనకిస్తే దాన్ని అలా పెంచేలా, దాన్ని హెచ్చించేలా ఉండాలి. లేదనుకోండి, హెచ్చించిన దేవునికి తొక్కేయడం చాలా ఈజీ. అక్కడ ఎక్కించిన తర్వాత అక్కడి నుంచి ఒకటి అన్నాడు అనుకోండి, పడ్డ తర్వాత ఇంక లేవలేం. కాబట్టి జాగ్రత్త, మనకున్న స్థితిని మనం కాపాడుకుందాం. ఎప్పటికప్పుడు దేవునితో సహవాసం చేస్తూ, దేవుడు మన వైపు చూసి నవ్వే స్థితి రాకముందే మనం దేవుని కొరకు నిలబడుతూ దేవుని దగ్గర ఏడుద్దాం. లేదంటే హాస్యాస్పదం అయిపోతుంది. శిలోహు ప్రాంతం అందరికీ నవ్వులాట అయిపోయింది. ఈరోజు మనం కూడా ఒప్పుకోలేదనుకోండి, మన బ్రతుకులు కూడా నవ్వులు పాలైపోద్ది. ఏమని? ఒకరోజు రోజు మనకంటే వెళ్ళాడండి చర్చికి, ఈరోజు అక్కడ బారులో తిరుగుతున్నాడు, నవ్వుకుంటారు. ఈరోజు బాగా పాటలు పాడేవాడండి, ఈరోజు బూతులు బాగా మాట్లాడుతున్నాడు, నవ్వుకుంటాడు. ఈరోజు మనల్ని చూసి బాగా వాక్యాన్ని చెప్పేవాడండి, కానీ ఈరోజు ఇలా చేస్తున్నాడండి, నవ్వుకుంటారు. ఈరోజు మనల్ని చూసి. ఆ స్థితి రావద్దు. మరి ముఖ్యంగా మన సంఘానికి ఇచ్చిన స్థితిని అలా కాపాడుకుందాం. అది ఏ పైన, చిన్న పని అయినా పెద్దదైనా ఏదైనా దేవుడిచ్చిన వరాన్ని అలా కాపాడుకుంటూనే మన జీవితాలను ముగిద్దాం. లేదనుకోండి, నవ్వుకునే పరిస్థితిలోకి వస్తాం.
మన కళ్ళ ముందు ఎగ్జాంపుల్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, నేను పేర్లు చెప్పట్లేదు అంతే. ఎన్నో యూనివర్సిటీలు పడిపోయాయి, ఎందరో మేధావులు, హేమాహేమీలు, పబ్లిక్ స్పీకర్స్, గొప్ప గొప్ప పని చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద సెమినార్లు చేసిన వాళ్ళు పడిపోయారు. నవ్వుకుంటున్నాం ఈరోజు, ఇలాగైందని జోకులు వేసుకుంటున్నాం, కమీడియన్స్ అయిపోయారు. మన పరిస్థితి అలా కావద్దు. ప్రభావం పోయే స్థితిలోనికి మనం వెళ్ళక ముందే దేవుని మనం విజ్ఞాపన చేస్తూ అడుగుదాం. ఎందుకనంటే దేవుడు సాధారణంగా వదిలేయడు మనల్ని, ఎందుకంటే ఆయన ప్రేమ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కానీ ఆయన ప్రేమిస్తున్నాడు కదా, కృప చూపిస్తున్నాడు కదా అని పదే 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 అదే చేసావనుకో, సిలోహు నుండి వెళ్ళిపోయిన దేవుడు మనలోని కూడా వెళ్ళిపోతాడు, ఉండడు. ఆయన ఏలి కుటుంబంలో నుండి పోయిన దేవుడు మన కుటుంబాల్లో నుండి కూడా పోతాడు. అందుకే సమయం ఉన్నప్పుడే సర్దేసుకుందాం, సమయం ఉన్నప్పుడే పశ్చాత్తాపడదాం, బ్రతుకులు మార్చుకుంటూ నీ కొరకు స్థిరంగా నిలబడతాను ప్రభువా అని ఆయనకు మాటిద్దాం. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం.